మనోహరి కుట్ర ప్రకారం పిల్లలతో కలిసి అమర్ మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటాడు. అలా కూర్చొని హోమం చేస్తుంటే మనోహరి, చంబా పిల్లలు అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఎదురుగా ఉన్న బిల్డింగ్లో నుంచి ఒక అతనైతే గన్ను పట్టుకొని అమర్ని షూట్ చేయడానికి నుంచొని ఉంటాడు. దాంతో అది గమనించిన రాథోడైతే, సార్ మిమ్మల్ని ఎవరో షూట్ చేయబోతున్నారు సార్ అని అరుస్తూ ఉంటాడు. ఇక రాథోడైతే అలా గట్టిగా అరుస్తూ అమర్కి చెప్పగానే ఇక మనోహరి కాపాడుతున్నట్టుగా నటిస్తూ వచ్చి అమర్కి అడ్డుగా నుంచుంటుంది. దాంతో ఆ బుల్లెట్ మనోహరికి తగిలినట్టుగా ఇక మనోహరి రక్తపు మడుగులో ఉన్నట్టుగా చంబా, మనోహరి ఇద్దరు నాటకం ఆడుతూ ఉంటారు. కొన ఊపిరితో మనోహరి కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఇక చంబా అయితే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మనోహరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే పిల్లలంతా కూడా ఆంటీ ఆంటీ అని కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడు అమర్, మనోహరి నీకేం కాదు అని చెప్పి అంటాడు. ఇక అప్పుడు చంబా, మేడం ఎక్కువసేపు బ్రతకదు అని అమర్తో చెప్తూ ఉంటుంది. మేడంకి సుమంగలిగా పోవాలని కోరిక ఉంది. మీరు మేడం మెడలో ఈ తాళి కట్టండి సార్. పాపం సార్, మేడం తన చివరి కోరిక తీర్చండి. అలా చంబా అనగానే ఇక చంబా మాటలకైతే అమరు తాళి కట్టబోతూ ఉంటాడు. రాథోడ్ ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఈ సీరియల్ ఫుల్ ఎపిసోడు మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫుల్ ఎపిసోడ్ వినాలి అనుకునేవారు మన ఛానల్ డిస్క్రిప్షన్ వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.